వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలంగాణలో మాఫీ తుఫాన్, రైతు రుణమాఫీ చుట్టూ ఉప్పెనలా చుట్టుముట్టిన రాజకీయం, మూడు పార్టీల మధ్య అలుపెరగని పోరాటం, ఓరుగల్లు వేదికగా అధికార పక్షం, హైదరాబాద్ అడ్డాగా ప్రధాన ప్రతిపక్షం రైతు పక్షపాతిగా సత్తా చాటబోతున్నాయా? హద్దులు దాటిన రుణరంగం ఎంతకు దారితీస్తుంది? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. తెలంగాణలో రుణమాఫీ పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. మూడు పార్టీలు పోటీ పడి మరీ మాఫీ చుట్టూ మ్యాజికల్ షో షురు చేస్తున్నాయి. రైతులు తీసుకున్న రుణం ఎంత, అందులో రద్దయిన రొక్కం ఎంత, మధ్యలో ఈ హెల్ప్ లైన్ల హీట్ ఏంటి? ఈ లొల్లి ఇలా కొనసాగుతూ ఉండగానే చూడవయ్యా రాహుల్, నువ్విచ్చిన మాటకు మీ వాళ్లే తూట్లు పడుస్తున్నారు అంటూ హస్తం పార్టీ హైకమాండ్కి ఓపెన్ లెటర్ రాసుకుంది బీఆర్ఎస్. కానీ మా లెక్క పక్క అంటూ క్యాల్కులేటర్స్ పట్టుకొచ్చారు మంత్రులు తుమ్మల అండ్ ఉత్తమ్. చిన్న గ్యాప్ తీసుకుని మేము సైతం అంటూ కమలం పార్టీ కూడా కాలు దువ్వుతోంది. టోటల్గా తెలంగాణలో రైతుల రుణం చుట్టూ అదో రకమైన రాజకీయ మాఫియా నడుస్తోంది. 15 ఆగస్టు దాటినా ఆగనంటున్న రుణరంగం, కేటీఆర్ కంప్లైంట్ తో హస్తిన చేరిన మాఫీ పాలిటిక్స్, లెక్కల్లో మమ్మల్ని కొట్టేవాళ్లే లేరంటున్న మంత్రుల కూటమి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్ లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఇవ్వలేదు. మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి. అంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంత? 26,000 కోట్ల రూపాయలు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు. అర్థం పడతలేదు. ఇక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. రైతు రుణం చుట్టూ పొలిటికల్ మాఫియా. తెలంగాణ రాజకీయాల్లో ఆగస్టు నెలను అద్దర్హో రేంజ్ లో ఉడికెత్తిస్తోంది రైతు రుణమాఫీ లొల్లి. 15 ఆగస్టులోగా మాఫీ చేస్తామన్నాం, చేసి చూపెట్టాం, దేశ చరిత్రలో నిలబడిపోతున్నాం అని కాంగ్రెస్ ప్రభుత్వం తొడగొట్టి చెబుతోంది. జరిగింది అరకొర మాఫీనే. మాటిచ్చి రైతు నోట్లో మట్టి కొట్టారు, లక్షలాది మంది నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు అంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కత్తి యుద్ధం మొదలుపెట్టింది. ఇక్కడితో ఆగిపోలేదు. రుణమాఫీపై తాము పెట్టే తిరగమోత ఘాటు ఢిల్లీ దాకా సోకడానికి కాంగ్రెస్ హైకమాండ్ నషాలానికంటేలా మాస్టర్ స్కెచ్ వేసింది గులాబీ దండు. హస్తం పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అండ్ అదర్స్ ని ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 49,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి 17,000 కోట్లతో సరిపెట్టారని, వరంగల్ రైతు డిక్లరేషన్ ని తుంగలో తొక్కారని, అన్నదాతలు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖాస్త్రాన్ని సంధించింది బీఆర్ఎస్. డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. 8 నెలలుగా ఊరించి 3 విడతలుగా మోసం చేశారు. 40% మాఫీ చేసి 100% పూర్తయినట్లు ఫోజులు కొడుతున్నారు అంటూ మీ తిక్క మా లెక్క అనే థియరీతో పాటు రాజకీయ విమర్శలతో అటాక్ చేశారు కేటీఆర్. మేం పవర్ లో ఉన్నప్పుడు 1,00,000 రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లు ఖర్చయింది. 36 లక్షల మంది రైతులు రుణ విముక్తులయ్యారు. అదే తమాషాలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య, రుణమాఫీ మొత్తం రెండింతలు కావాలి. కానీ 17,900 కోట్ల దగ్గరే ఎందుకు ఆగిపోయింది అనేది బీఆర్ఎస్ లాజిక్. మీరు మాఫీ చేస్తామన్నది 47 లక్షల మందికి, చేసింది 22 లక్షల మందికి. 2 లక్షల రుణమాఫీ దక్కాల్సిన లబ్ధిదారుల సంఖ్య 14 లక్షలకు తగ్గిపోయింది. ఎందుకని అని ప్రశ్నించారు కేటీఆర్. 2 లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు ఖర్చవుతుందని బ్యాంకర్ల కమిటీయే లెక్కేసిన మాట నిజం కాదా? రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు కావాలని స్వయానా రేవంత్ రెడ్డి సెలవిచ్చారు, గుర్తుందా? ఇప్పుడు మాత్రం 3 విడతల రుణమాఫీని 17,933 కోట్లతోనే సరిపెట్టి మమా అనిపించారు అనేది కేటీఆర్ ఆరోపణ. కేటీఆర్ లేఖ
రాహుల్ గాంధీకి చేరకముందే అలర్ట్ అయిపోయింది టీ కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రుణమాఫీ లెక్కల పుస్తకం బయటకు తీశారు. ఇదిగో మీరడుగుతున్న శ్వేతపత్రం అంటూ నల్గొండలో ప్రెస్ ముందుకొచ్చి బీఆర్ఎస్ దూకుడుకు కౌంటరేశారు. తమది చేతల ప్రభుత్వమని, నేలబారు రాజకీయాలు చెయ్యబోమని చెప్పుకున్నారు. ఇప్పటి వరకు 22,37,848 మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. వాళ్ల ఖాతాల్లో 17,933 కోట్ల 19 లక్షల మాఫీ మొత్తాన్ని జమ చేశామన్నారు తుమ్మల. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు సంక్షేమం కోసం 26,140 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు తుమ్మల. జులై 18న తొలి విడతలో 1,00,000 వరకు రుణాలు, జులై 31న రెండో విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు, ఆగస్టు 15న మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణాల్ని మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2 లక్షలకు మించి రుణం తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటి? వాళ్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల. 2 లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని రైతులే బ్యాంకులో జమ చేస్తే మిగిలిన 2 లక్షలు మాఫీ చేస్తామన్నది తుమ్మల ఇస్తున్న గ్యారంటీ. ఇది బోనస్ పాయింట్. మీరు 40 లక్షలు 42 లక్షల లెక్కలు చూపించారు. 31,000 కోట్లు ఇంకా ఇస్తామని చెప్పారు. 18,000 ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు. తప్పకుండా 2,50,000 ఉన్నటువంటి కుటుంబం 50,000 బ్యాంకులో పే చేస్తే 2 లక్షలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు రాహుల్ గాంధీ స్పందిస్తారా? రేవంత్ను ఢిల్లీకి పిలిపించి ఖర్గే సారు సంజాయిషి అడుగుతారా అనేది అటుంచితే బీఆర్ఎస్ లేఖాస్త్రం ఎఫెక్ట్ గాంధీ భవన్ పై ఎంతో కొంత పడినట్టేనా? అధికార ప్రతిపక్షాల మధ్య రుణమాఫీ రాజకీయం అలా సలసలా కాగుతుంటే క్షేత్రస్థాయిలో సైతం అన్నదాతల నుంచి మాఫీ సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో రుణమాఫీ కోసం రైతులు పోరుబాట పట్టారు. నిజామాబాద్ జిల్లాలో 3 నియోజకవర్గాలకు చెందిన రైతులు ఐక్య వేదికగా ఏర్పడి ఈ నెల 24న జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇది మరో ఎర్రజొన్న ఉద్యమంలా మారిపోతుందని హెచ్చరించారు. 2 లక్షల రుణమాఫీని అందుకున్న రైతులు ఆనందంతో పాలాభిషేకాలు చేస్తుంటే రుణమాఫీ కాని రైతులు మాత్రం రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రుణమాఫీ కాలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైతులు బ్యాంకులెదుట బైఠాయించడం, రుణమాఫీ చేయాలంటూ కామారెడ్డి జిల్లాలో ఒక రైతు సెల్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదు అన్నది వాస్తవమేనని అంగీకరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 1,20,000 మంది రైతుల ఖాతాలకు ఆధార్ నంబర్ సరిగా లేవు. వాటిని సరిచేస్తున్నాం. వ్యవసాయ అధికారులు అదే పని మీదున్నారు. బేఫికర్ అంటూ మాటిస్తోంది. ప్రతిపక్షాల అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని, 100% రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని, దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ప్రామిస్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరో ప్రతిపక్షం బీజేపీ కూడా రుణమాఫీ ఎపిసోడ్ ని రక్తి కట్టించే ప్రయత్నంలో ఉంది. ఎంతిస్తామన్నారు, ఎంతిచ్చారు, ఎంత ఇవ్వబోతున్నారు రైతులకు ఇప్పుడే తెలియాలి అని పట్టుపడుతోంది బీజేపీ. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే పోలా అంటూ కమలనాథుల సలహా. రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసే అలవాటు అధికారంలో ఉన్నప్పుడంతే, అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పాపం వాళ్ళు అనుకుంటున్నారు మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాల మెడలో కూర్చొని మేము 100% రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. బహిరంగ లేఖతో కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పంచాయతీ పెడితే రైతుల్ని బద్నాం చేస్తున్నారంటూ గల్లీలో గలాటాకు దిగుతోంది కమలం పార్టీ.
రెండు పార్టీల కంబైన్డ్ అటాక్ ని కౌంటర్ చేస్తూ కాలిక్యులేటర్స్ తో రంగంలోకి దిగిపోయింది అధికార పార్టీ. దీంతో క్లారిటీ ఇస్తున్నట్టే ఇస్తూ కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ తాలూకు రణరంగం. రుణమాఫీ పూర్తిగా రైతులకు సంబంధించిన అంశం, కానీ రాజకీయంగా రచ్చ రంబోలవుతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిందేంటి, ఇప్పుడు కాంగ్రెస్ జమానాలో జరుగుతున్నదేంటి అనే చర్చ ఒకవైపు రాజుకుంటోంది. ఇది ఇక్కడితో ఆగకుండా బీజేపీని ఇరకాటంలో పెడుతూ మరో డ్రామాటిక్ టర్న్ తీసుకుంది. మూడు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఎన్నికల సీజన్ ఏదైనా పొంచి ఉందా? రుణమాఫీ ఇంతటి బలిష్టమైన రాజకీయ అంశంగా ఎందుకు మారుతున్నట్టు? 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. మొత్తం మంది రైతులు రుణమాఫీ అయిందని చెప్తే నేను అక్కడికక్కడే రాజీనామా నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతా. హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు చేసింది 17, ఎగబెట్టింది 14. గదే కదా మేము మాట్లాడు. మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బామార్తులు పిల్ల రంగాలు వస్తారో మే సిద్ధం. నీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. తెలంగాణలో రైతు రుణమాఫీ ఒక మెగా సీరియల్ ని తలపిస్తోంది. మేమైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, మీరు మూటాముల్లే సర్దేసుకోండి, రాజీనామాలు సమర్పించి చిత్తగించండి అని అధికార పార్టీ అగ్రెసివ్ మోడ్ లో ఉంది. అపోజిషన్ పార్టీ అంతకు మించి అన్నట్టు రెచ్చిపోతోంది. గల్లీలో రైతుల కోసం ఢిల్లీ దాకా అయినా కొట్లాడతాం అని లొల్లి 2.0 ని షురూ చేసింది బీఆర్ఎస్. తెలంగాణలో ఏ పల్లెకైనా పోదాం, ఆ ఊర్లో 100% రుణమాఫీ జరిగినట్టుగా మీరు నిరూపిస్తే రాజీనామాకు కాదు, అవసరమైతే రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమేనన్న గులాబీ నేతల సవాళ్లను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది రేవంత్ అండ్ హిస్ టీమ్. కేవలం 46% మాత్రమే రుణమాఫీ పూర్తయింది. ఇది నిజం. మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేదాకా అధికార పక్షాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేశాం, ఇది రైతుల సంక్షేమం పట్ల మాకుండే కమిట్మెంట్ అని జబ్బలు చరుచుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా రైతుల్ని మోసం చేస్తోందంటూ రేవంత్ సర్కార్ మీద నైతిక దాడికి సైతం తెగిస్తోంది బీఆర్ఎస్. ఇదే గ్యాప్ లో తిట్ల దండకం, వ్యక్తిగత వ్యక్తిత్వ హననం ఎట్సెట్రా ఎట్సెట్రా, బూతులు, వాటితో బాధపడ్డ వాళ్ల భావోద్వేగాలు, ఇలా తెలంగాణ పాలిటిక్స్ ని నెక్స్ట్ లెవెల్ కి చేర్చేసింది రుణమాఫీ రాజకీయం. మాకు రాజీనామాలు కొత్త కాదు, రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని డైలాగులు కొట్టి 2018లో మాట తప్పిన సన్యాసి ఎవడు? హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 15 ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా. ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు, ఎక్కడైనా దూకి చావమంటాడు, సిగ్గులేని జాతి అంటాడు, తాటి చెట్టు లెక్క వెరిగినవని చెప్పి బాడీ షేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా? మితిమీరిన మాటలు, పరిధి దాటిన విమర్శలతో మైక్ల ముందు వీరంగాన్ని సృష్టిస్తున్న రుణమాఫీ పంచాయతీ తరువాత ఫ్లెక్సీ వార్కి దారితీసింది. ప్రభుత్వ ప్రతిపక్షాలు పోటాపోటీ పోస్టర్లు వేసి చూపరుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు వేసి మరీ రైతుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. రుణమాఫీపై మాట తప్పి మోసం చేశారని, రైతాంగం పాలిట కాంగ్రెస్ పార్టీ ఒక సైతాన్లా దాపురించిందని బీఆర్ఎస్ తనదైన రాతలతో గట్టిగానే తగులుకుంది. ఈ ఫ్లెక్సీల వార్కి నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి. చెప్పినట్టుగానే రుణమాఫీ చేశాం, మాటకు కట్టుబడి హరీష్ రావు రాజీనామా చేసి తీరాల్సిందే అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు చించేస్తూ వీరంగం సృష్టించారు. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గుండా దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివితక్కువతనం అవుతుంది. రుణమాఫీ అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టే మూడ్లో లేదు బీఆర్ఎస్ పార్టీ.
పాలకుడు దైవద్రోహం చేస్తే ఆ పాపం ప్రజలకు తగిలే అవకాశం ఉంది. అందుకే ప్రజలను రక్షించాలని ఆ దేవుడినే వేడుకుంటాం అంటూ గుడిబాట పట్టబోతోంది గులాబీ దండు. ఈ ముఖ్యమంత్రి గారు రైతు ద్రోహమే కాదు దైవద్రోహం చేసిండు. సో పాలకుడే దైవద్రోహం చేస్తే రాష్ట్ర ప్రజలకు ఏదైనా నష్టం జరగయిక్క అన్నది నా బాధ. అందువల్ల ఆ దేవుని దగ్గరికి పోయి ఈ పాపాత్ముని క్షమించు, ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు, ఈ ప్రజలకు ఏమి కీడు కలిగించొద్దని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్తాం. మీ వల్ల కానిది మా వల్ల అయింది కదా, అందుకే మీ కళ్ళు మంట పుడుతున్నట్టున్నాయి. మీ కడుపు మంట తీర్చుకోవడానికి మా మీద విషం చిమ్ముతున్నారా అంటూ కాంగ్రెస్ కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, వాళ్ళు తప్ప ఈ దేశంలో పరిపాలకులు గొప్పోళ్ళు ఎవ్వరు కాదు, మేమే గొప్ప పరిపాలకులు అనే భ్రమలు, డామినేషన్ వాళ్ళు ఆ రకమైన జీవితంలో ఉన్నారు. కానటువంటి వాళ్ళే కూడా మళ్ళీ మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకుంటా ఉన్నాం. నీకు ఆ ఓపికనే లేదు, నువ్వు ఎట్లా చేయలేదు, ఏకకాలంలో 1,00,000 కూడా చేయలేదు నువ్వు, మేము 2 లక్షలు చేస్తున్నాము, దాన్ని ఒప్పుకునే ధైర్యము లేదు, నీకు చేసిన పరిచయ అనుభవం కూడా లేదు, చరిత్ర కూడా లేదు. అటు మాఫీ ముసుగులో దగాపడ్డ రైతులారా, మీకోసం మేమున్నాం అంటూ హెల్ప్ లైన్ సెంటర్లుగా మారిపోయాయి అపోజిషన్ పార్టీలు. బీఆర్ఎస్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ నుంచి హెల్ప్ లైన్ కు 1,20,000 ఫిర్యాదులు అందాయట. ఇదిలా ఉంటే రుణమాఫీ రగడ నుంచి తప్పించుకోవడానికి అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందన్నది మరొక ఆరోపణ. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతోంది అంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ టీ పాలిటిక్స్ ని కెలికి పారేశాయి. 2 అపోజిషన్ పార్టీలు విలీనం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తూ తద్వారా రుణమాఫీ అంశాన్ని కూల్ డౌన్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా అనేది మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. 10 ఏళ్ళ అధికారంలో ఉండి 16 స్థితుల్లో గుండు సున్నాలాగా ఉండి అసలు పార్టీనే మూసుకునే దశలో బీజేపీలో విలీనమయ్యడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ, అది నాకు ఘట్కా నాకు ఘట్కా పరిస్థితి. మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం, మాకేమో కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది, ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం ఏడితే మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం అది మాకు అవసరమా చెప్పు. ఇలా సామదాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తూ తెలంగాణ ప్రజా జీవితంలో ఒక అడుగు ముందే ఉండాలని 3 పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అంటే ఆషామాషీ కాదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రుణమాఫీని ప్రధాన ఆయుధంగా వాడుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ హామీ ఇవ్వడానికి, ఇచ్చిన హామీని అమలుపరచడానికి మధ్య వైరుధ్యం ఎప్పుడూ ఉండేదే. బడ్జెట్ పై పడే భారాన్ని తగ్గించుకోవాలంటే లబ్ధిదారుల వడపోత తప్పనిసరి. సరిగ్గా ఇక్కడే రూలింగ్ పార్టీకి రుణమాఫీ బూమరాంగ్ అవుతోందా? పైగా రుణమాఫీకి అవసరమైన మొత్తం నిధుల్ని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని కార్పొరేషన్ ద్వారా జమ చేసి దాన్ని ప్రభుత్వ అప్పుగా మార్చుకుని వెంటనే రైతుల్ని రుణ విముక్తుల్ని చేద్దామని పక్కా ప్లానింగ్ తో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా అందులో రంధ్రాన్వేషణ చేయడం ప్రతిపక్షాల డ్యూటీ. బీఆర్ఎస్ చెబుతున్న లెక్కలే కనుక నిజమైతే 60% మంది రైతులకు రుణమాఫీ జరగనట్టే. అపోజిషన్ పార్టీలకు ఇదొక అద్భుతమైన అవకాశం. రుణమాఫీ అదృష్టానికి నోచుకున్న రైతుల్లో ఎంతమంది ఓటర్లుగా మారి కాంగ్రెస్ పక్షాన నిలబడతారు అనే క్లారిటీ అయితే లేదు. కానీ రుణమాఫీ జరగని రైతుల్ని ప్రసన్నం చేసుకుంటే వాళ్లంతా తమ వైపే ఉంటారని ప్రతిపక్షానికున్న గట్టి నమ్మకం. అందుకే పట్టు విడిచిపెట్టకుండా పోరాడుతోంది బీఆర్ఎస్. 1,00,000 మంది రైతుల్ని రాజధానికి తరలించి నిరసనతో హోరెత్తించే ప్లాన్ కూడా ఉందట. ఇదే జరిగితే రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపుగా మారినా ఆశ్చర్యపడనవసరం లేదు.